నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ప్రయాగ్రాజ్ కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు మరింత ముదిరినట్లు కనిపిస్తున్నాయి. తన తండ్రే తన పాస్పోర్ట్ తో పాటు తన వద్ద ఉన్న డబ్బును తీసుకున్నారని, తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆరోపిస్తూ కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. తనకు తక్షణమే భద్రత కల్పించాలని కోరుతూ న్యాయవాదితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోనాలిసా తన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రమాదం ఉందని, భయాందోళనల మధ్య జీవిస్తున్నానని పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పై ఇప్పటికే కిడ్నాప్ కేసు నమోదై ఉండడం ఈ వ్యవహారాన్ని మరింత సంచలనంగా మార్చింది. మోనాలిసా మైనర్ అని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. అయితే తాను మేజర్ నని, తన పూర్తి సమ్మతితోనే ఫర్మాన్ ఖాన్ ను ప్రేమించి వివాహం చేసుకున్నానని మోనాలిసా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై గత నెలలో కూడా తనకు ప్రాణహాని ఉందంటూ మోనాలిసా కేరళ హైకోర్టును ఆశ్రయించగా ఆమెకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తర్వాత మోనాలిసా ఆమె భర్త ఇద్దరు పోలీసులకు అందుబాటులో లేకపోవడంతో భద్రత కొనసాగించడం సాధ్యం కాదని అధికారులు కోర్టుకు వివరించారు. దీంతో తాత్కాలికంగా భద్రతను ఉపసంహరించుకోవాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ అవసరమైతే వారు మళ్లీ సంప్రదించిన వెంటనే రక్షణ కల్పించవచ్చని కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ మోనాలిసా స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యల కోసం కొచ్చి నగర పోలీస్ కమిషనర్ తో సంప్రదించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళలో మోనాలిసా తన ప్రత్యేకమైన రూపం, సంప్రదాయ వస్త్రధారణ, అమాయకమైన చిరునవ్వుతో లక్షలాది మంది దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ కావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగింది. అనేక యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా పేజీలు ఆమె గురించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడంతో ఆమెకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. అయితే ఆ గుర్తింపు వచ్చిన కొద్ది రోజులకే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి రావడం ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నాయనే వార్తలు వినిపించగా అనంతరం ఫర్మాన్ ఖాన్ తో ఆమె వివాహం చేసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాహాన్ని ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని, అందుకే పోలీస్ ఫిర్యాదులు, న్యాయపరమైన వివాదాలు మొదలయ్యాయని ప్రచారం జరిగింది. మరోవైపు మోనాలిసా మాత్రం తనను ఎవరూ బలవంతం చేయలేదని, తన ఇష్ట ప్రకారమే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్నానని చెబుతున్నట్లు సమాచారం. తన నిర్ణయాన్ని గౌరవించాలని, తన వ్యక్తిగత జీవితంలో అనవసర జోక్యం చేయవద్దని కూడా ఆమె గతంలో పరోక్షంగా వెల్లడించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆమె ఇంకా మైనర్ అని, మోసపోయిందని ఆరోపిస్తూ తమ వాదనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోనాలిసా వయస్సు, వివాహం చట్టబద్ధత, ఆమె భద్రత వంటి అంశాలు వివిధ స్థాయిల్లో చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేసిన తాజా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది? కుటుంబ సభ్యుల వాదన ఏమిటి? పాస్పోర్ట్ డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? ఆమె భద్రతకు నిజంగానే ముప్పు ఉందా? వంటి అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే సంబంధిత రాష్ట్రాల పోలీసులతో కూడా సమన్వయం చేసుకొని విచారణ జరిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి కుంభమేళ ద్వారా ఒక్కసారిగా గుర్తింపు పొందిన మోనాలిసా పేరు ఇప్పుడు కుటుంబ వివాదాలు, వివాహం, న్యాయపరమైన అంశాలు, పోలీసు ఫిర్యాదులు, భద్రత వంటి కారణాలతో వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఈ కేసులో పోలీసులు తీసుకునే తదుపరి చర్యలు, కోర్టు ముందు వెలుగులోకి వచ్చే కొత్త విషయాలు, ఇరుపక్షాల వాదనలు ఈ వ్యవహారాన్ని ఎలాంటి మలుపు తిప్పుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మోనాలిసా చేసిన తాజా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చట్టపరమైన ప్రక్రియను కొనసాగిస్తూ ఉండగా విచారణ పూర్తయ్యే వరకు అధికారికంగా వెల్లడయ్యే వివరాలే ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.